Hello my dear friends, today 3.1 10th mathematics pair of linear equations two variables అండి. pair అంటే 2 కదండి, two ఈక్వేషన్స్ లీనియర్. వాట్ ఈజ్ లీనియర్ ఈక్వేషన్స్? మనకు తెలుసు కదా, లీనియర్ ఈక్వేషన్స్ LINE లీనియర్ ఈక్వేషన్స్, అదేవిధంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. లీనియర్ ఈక్వేషన్స్ అంటే మనకు ఏఎక్స్ ప్లస్ బి అంటే దీని యొక్క ఎక్స్ యొక్క పవరు ఒకటే ఉంటుంది, అది లీనియర్ ఈక్వేషను. మనం కూడా గ్రాఫ్లో చూపెడితే ఈ లీనియర్ ఈక్వేషన్ ఒక స్ట్రైట్ లైన్గా ఇదో లేకపోతే ఎట్లనో వస్తుంది లీనియర్ ఈక్వేషన్స్. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనుకో, అది వేరే పారాబోలా లాగా వచ్చేస్తుంది గ్రాఫికల్గా రిప్రజెంటేట్ చేసినప్పుడు, అది లీనియర్ ఈక్వేషన్స్. ఇటువంటి లీనియర్ ఈక్వేషన్స్ రెండు ఇచ్చాడండి. ఆ రెండింటిని కూడా మనం ఏమిటి గ్రాఫ్లో చూపెట్టమన్నాడండి. చూడండి. 10 students of class 10th took part in the mathematics quiz. మ్యాథమెటిక్స్ క్విజ్లో 10 people పార్టిసిపేట్ అయ్యారంట. 10th క్లాస్లో 10 members పార్టిసిపేట్ అయ్యారంట. If the number of girls is 4 more than the number of boys, the number of girls అంతటా 4 more than బాయ్స్ కంటే మాత్రం 4 ఎక్కువ ఉన్నారంట. టోటల్ ఏమో 10 మంది ఉన్నారు, 10 members ఉన్నారు. కానీ గర్ల్స్ ఎంతమంది, బాయ్స్ ఎంతమంది అనేటప్పటికీ ఇంకొక వివరణ ఇచ్చాడు. ఏంటంటే గర్ల్స్ 4 members ఎక్కువ బాయ్స్ కంటే ఆయన ఇచ్చాడు. ఫైండ్ ది నంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హూ టుక్ పార్ట్ ఇన్ ది క్విజ్. నంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది, నంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది చూపెట్టమన్నారు. నెక్స్ట్ 4 ఇది మనం దీన్ని ఎట్లా ఈ సొల్యూషను గ్రాఫికల్లీ రిప్రజెంట్ చేయమన్నాడు. మామూలుగా అయితే మనం ఈక్వేషన్ వేసేవాళ్ళం, ఒకటి కొట్టేసేవాళ్ళం, రెండు ఉన్నాయి కాబట్టి ఒకటి కనుక్కునేవాళ్ళం, ఇంకోటి ప్రతిక్షేపించేవాళ్ళం, వచ్చేసేది సబ్స్టిట్యూట్ చేసేవాళ్ళం, అది ఈజీనే. కానీ గ్రాఫికల్లీ రిప్రజెంట్ చేయమన్నాడు. చూడండి. బాయ్స్ టోటల్ స్టూడెంట్స్, ముందు టోటల్ స్టూడెంట్స్ ఎంతండి, మనం 10 మంది ఇచ్చాడండి టోటల్ స్టూడెంట్స్. ఇప్పుడు నంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతండి, ఎస్. లేకపోతే నంబర్ ఆఫ్ బాయ్స్ ఎక్స్ అనుకుందాం, నంబర్ ఆఫ్ బాయ్స్ ఎక్స్ అనుకుందాం. నంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారనుకోండి. ఇప్పుడు టోటల్ స్టూడెంట్స్ 10 అంటే ఇక్కడ మనం ఏం రాసేసుకోవచ్చు, దట్ ఈజ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10 కదా, ఇద్దరు కలిస్తేనే కదా 10 members ఉంది. ఇప్పుడు నంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది, ఎక్స్ మెంబర్స్. నంబర్ ఆఫ్ గర్ల్స్, దీని వై అనుకుందాం, వై ఉంది. ఇప్పుడు నంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, బాయ్స్ కంటే 4 ఎక్కువ ఉన్నారు, అది నంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బాయ్స్ ప్లస్ 4. నంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది, ఎక్స్ పీపుల్, మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎక్స్ ప్లస్ వై 10. ఇప్పుడు గ్రాఫికల్లీ మనం రిప్రజెంట్ చేయమన్నాడు కాబట్టి మనం టేబుల్ వేసేసుకొని మనం ఇదిగో ఇంతమంది ఉంటే ఇంతమంది ఉంటారు, ఇంతమంది ఉంటే ఇంతమంది ఉంటారని మనం చూసుకొని మనం చెప్పవలసి ఉంటుంది. చూడండి. ఇప్పుడు గ్రాఫ్ అంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి, వై వాల్యూగా వైని తీసుకొచ్చి మనం కనుక్కుంటే కానీ చూడండి ఎట్లా అంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి. ఇప్పుడు ఫస్ట్ వన్ ఇదండి, రెండోది ఇది. సరే, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10, వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి కదా, 10 మైనస్ ఎంఎక్స్ ప్లస్ సి కదా, వై ఈజ్ ఈక్వల్ టు 10, ఈ ప్లస్ ఎక్స్ అటు వచ్చేప్పటికి మైనస్ ఎక్స్, ఇది ఒకటి వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏమొస్తుంది, వై ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇక్కడ ఉంది కదండి, ఎక్స్ ప్లస్ 4 ఇది. ఈ రెండింటిని మనం ఒక టేబుల్ వేసేసుకుంటే ఆ టేబుల్ ప్రకారంగా మనం లెక్క చేయొచ్చండి. చూడండి. దేనికి వేసుకుందాం, ఇక్కడ వేద్దామా, వై ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది కదా, ఇది వేసుకుందాం. లేకపోతే ఫస్ట్ ఇది వేసేసుకుందాం. చూడండి ఎట్లా,
అదే కదా, y ఈజ్ ఈక్వల్ 10 - x. ఇప్పుడు మనం చూద్దామండి, ఒక టేబుల్ రాసుకుందాం ఇక్కడ. ఇది x అనుకుందాం, ఇది y అనుకుందామండి ఒక టేబుల్లో. ఎస్, ఎక్స్ ఎంత అనుకుందాం, మనం చిన్న చిన్న అంకెలే అనుకుందామండి. ఎక్స్ 10 లేకపోతే 15, 19, 8 అట్లా అనుకున్నాం అనుకోండి, ఆ గ్రాఫ్ ఎక్కడోలాగా వస్తుంది. సరే, ఎక్స్ ఎంత అనుకుందామండి, 2 అనుకుందాం. 2 అనుకుంటే x2 అనుకుంటే 10 - 2 8 వస్తుంది y. అవునా కాదా? ఎస్, ఎక్స్ మనం 3 అనుకుందామండి. 3 అనుకుంటే మనకు x3 అనుకుంటే 10 - 3 7 వస్తుంది. మనకు జనరల్గా 2 పాయింట్స్ అయితే మనకు గ్రాఫ్కి ఇవ్వచ్చు. మరి 2 పాయింట్స్ అయితే మనకు కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉందని ఫీల్ అయితే 3 or 4 పాయింట్స్ మనం టేబుల్లో 3 or 4 రాసుకుంటే సరిపోతుంది. చూద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 4 చాలండి, ఇంకెందుకు. x ఈజ్ ఈక్వల్ టు 4 అనుకున్నాం అనుకోండి. 4 అనుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుందండి. ఇది x, y. వీటిని రాసుకుంటే మనకు పెయిర్స్గా రాసుకోవచ్చు. అంత అవసరమైతే పెయిర్స్గా రాసుకుందాం అనుకోండి. ఇక్కడ xy ఎంత వస్తుంది, 2 8, ఇక్కడ 3 7, ఇక్కడ 4 6. ఆ విధంగా కూడా రాసేసుకోవచ్చు మనం. ఎస్, ఆల్ రైట్. ఒకదానికి టేబుల్ రాసామండి. టేబుల్ రాసిన తర్వాత దాని మీద మన గ్రాఫ్ మీద ఇంకో దానికి కూడా రాసిన తర్వాత కదా మనం చూద్దాం. సరే, ఇంకోటి ఉంది కదా, y ఈజ్ ఈక్వల్ టు x+4 ఉంది. x+4 అదే కదండి, y ఈజ్ ఈక్వల్ టు mx రూపంలో ఇదే కదా ఉంది. y ఈజ్ ఈక్వల్ టు x+4. మనం రెండు మొత్తం చూసుకున్నాం, ఇదొకటను ఇదొకటి. రెండోది చూద్దాం, చూడండి, x+4. దీన్ని కూడా టేబుల్ ఆ విధంగా రాసేసుకుందామా? ఎస్, xy. సరే, దీనికి x ఈజ్ ఈక్వల్ టు ఎంత అనుకుందాం. x ఈజ్ ఈక్వల్ 0 అనుకుంటే ఇది 4 వస్తుంది కదా. 0 దగ్గర నుంచి మొదలెడదాం. లేదా 0 పెట్టవచ్చు, లేకపోతే 1 పెట్టుకోవచ్చు, మన ఇష్టం. x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే y ఈజ్ ఈక్వల్ టు 4. 0 + 4 4 కదండి. ఎస్, x ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం అనుకోండి. 1 అనుకుంటే 1 + 4 ఎంత అండి మనకు అయ్యేది. x ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. 1 + 4 5 కదా అయ్యేది. ఎస్, 5 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు మనం 1 2 2 అనుకుందామండి. 2 అనుకుందాం. ఇది 2 అనుకుంటే ఇది మొత్తం 6 కదా అయ్యేది. ఎస్, x ఈజ్ ఈక్వల్ టు 3 అనుకుందాం. 3 అనుకుంటే ఇక్కడ వరకు చాలా 3 అనుకుందామండి. 3 అనుకుంటే ఇది y ఈజ్ ఈక్వల్ టు 7 కదా. ఇక్కడ కూడా మనం ఈ పెయిర్స్ రాసుకుంటే ఎట్లా ఉంటుంది, xy x 0 4 1 5 2 6 3 7 ఇవి వచ్చినాయండి. మనం ఇప్పుడు గ్రాఫ్ గీద్దాం. గ్రాఫ్ గీస్తే మనకేముంటుంది. ఎస్, చూడండి, ఇది చూద్దాం. చూడండి, ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ 2 అనుకున్నామనండి. ఈ గ్రాఫ్లో మనం ఆల్రెడీ గీసుకున్నాం కదా. ఇదేమో x, ఇది y. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఇక్కడ 0.0 ఉంటుంది. 0 0 0 ఉంటాయి x మీద y మీద. ఎస్, దీని మీద 1 2 3 4 5 6 7 8 రాసుకున్నాం. ఇటు కూడా 1 2 3 4 5 6 7 8. ఇటు కూడా -1 -2 -3 -4 -5. మరి ఇటు కూడా రాసేసుకుందామా? అవసరం లేదనుకోండి, అయినా రాద్దాం. 2 3 4 5 మైనస్లు రాలేదు కదా, అయినా రాసేద్దాంలేండి. ఇప్పుడు ఈ ఎక్స్ యాక్సిస్ మీద మనం ఇటువైపు ఏమో ప్లస్ సింబల్, ఇటువైపు ఏమో మైనస్ పాయింట్స్. అదేవిధంగా వై యాక్సిస్ మీద ఏమో పైన ఏమో ప్లస్ నంబర్స్, కిందేమో -1s రాసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని చూద్దాం. చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 2, x ఈజ్ ఈక్వల్ టు ఇదండి. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, 8 అయ్యింది. మనం ఈ చిన్నగా వెళ్ళి ఇక్కడ కొంచెం అటు ఇటు ఉన్న మీ గ్రాఫ్ పేపర్ మీద అయితే బాగా వస్తుంది కదా. ఎస్, గ్రాఫ్ పేపర్ మీద చూద్దాం. ఎస్, x ఈజ్ ఈక్వల్ టు 2 అయినా ఇటు వెళ్ళిందా, ఇక్కడ కదా ఉండేది 2. x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే y ఈజ్ ఈక్వల్ టు 8. దీనికిను ఇదిగో దీనికి ఇట్లానండి, ఇట్లా కావాలి కదా. అదే కదా పాయింట్ మనకు. ఎస్, నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్
3 చూద్దామండి. ఈ పాయింట్ y ఈజ్ ఈక్వల్ టు 7 అంటే ఇదే కదండి. ఎస్ 3 ఇక్కడ తిన్నగా ఇది. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 4 అనుకుందాం అనుకోండి. ఇది 4, y ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుందండి. x ఈజ్ ఈక్వల్ 4 అంటే y ఈజ్ ఈక్వల్ 6. ఇట్లా ఇది మనం గీసేసుకుందాం కదా. దీన్ని మనం ఒక స్కేల్ తీసేసుకొని రాసేసుకున్నాం అనుకోండి. ఈ విధంగా వస్తుందండి. ఓ స్కేల్ రాసేస్తే ఓ స్కేల్ తీసుకొని కొడితే నెక్స్ట్ ఇంకోటి కూడా చూద్దాం చూడండి. x ఈజ్ ఈక్వల్ 0 అనుకుందామండి. y ఈజ్ ఈక్వల్ 4 అంటే ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ 1 అనుకుందాం అనుకోండి. 1 ఇదేమో 5 ఇక్కడ ఉంటుందండి. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ 2 అనుకుందాం అనుకోండి. y ఈజ్ ఈక్వల్ 6 ఇదిగో 6 ఎక్కడ ఉందండి. 5 6 ఇక్కడ ఉంది. x ఈజ్ ఈక్వల్ 3 అనుకున్నాం అనుకోండి. ఇదేమో 7 ఈ పాయింట్ అండి. మనం ఇక్కడ కదా ఆ విధంగా వస్తుందండి. ఇదేమిటి y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 4 ఇదేమిటి మనకు y ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ x. అదేవిధంగా ఈ గ్రాఫ్ మీద మనం ఇది కూడా స్కేల్ కూడా రాసుకోవాలి కదా. ఫస్ట్ స్కేల్ ఎట్ తీసుకున్నాం. ఆన్ x యాక్సిస్ ఇక్కడే రాసుకోవాలి. ఇది అడ్డంగా ఉంది కదా, రాద్దాం. ఆన్ x యాక్సిస్ ఏం రాసేసుకుందాం. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. యూనిట్ అంటే ఇక్కడ బాయ్స్ గర్ల్స్ వాళ్ళే కదా. నెక్స్ట్ ఆన్ ఇక్కడ రాస్తున్నానండి. ఇక్కడే రాసేసుకోవాలి. ఇక్కడ రాస్తున్నాను. ఆన్ y యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అని స్కేల్ రాయాలండి. స్కేల్ వివరంగా రాయండి. స్కేల్ రాయిపోతే దానికి మార్కులు తగ్గిస్తాడు. స్కేల్ అని మనం ఇక్కడ గ్రాఫ్ పేపర్ మీద ఇక్కడ మనకు ప్లేస్ లేదు కాబట్టి అని రాసిస్తున్నాం. ఆన్ x యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 బాయ్, లేకపోతే 1 యూనిట్. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 1 యూనిట్ రాసుకోండి. అన్నిటికి కామన్గా రాసేసుకోవచ్చు. ఆ యూనిట్స్ అవి మనుషులు అయి ఉంటారు, లేకపోతే వస్తువులు అయి ఉంటాయి. అదేవిధంగా ఆన్ y యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అని స్కేల్ రాసేసుకోవాలండి. ఈ స్కేల్ రాసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏంటి ఇదండి మనకు వచ్చినటువంటిది. మనకు ఎంత వచ్చిందండి ఇక్కడ 3 ఫస్ట్ 3 7 అంతే కదా. x యాక్సిస్ మీద 3 y యాక్సిస్ మీద 7. ఇదేమో మనం ఏమనుకున్నాం, ఈ బాయ్స్ అనుకున్నాం, వీటిని బాయ్స్ అనుకున్నాం, వీటిని గర్ల్స్ అనుకున్నాం. గర్ల్స్ అనుకుంటే మనకు బాయ్స్ 3 ఉన్నారు, గర్ల్స్ ఏమో 7 మెంబర్స్ ఉన్నారండి. బాయ్స్ 3 ఉంటే గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, 7 మెంబర్స్ ఉన్నారు. ఎస్ దేర్ ఫోర్ ఇక్కడ రాసేద్దామా, ఇక్కడ రాస్తున్నాం చూడండి. దేర్ ఫోర్ బాయ్స్ ఆర్ 3, గర్ల్స్ ఆర్ 7. అయితే మనకు వచ్చిందారా లేదా, బాయ్స్ మీద 4 మెంబర్స్ కదా. బాయ్స్ మీద 4 మెంబర్స్ అంటే బాయ్స్ ఏమో 3 ప్లస్ 4 7, గర్ల్స్ 7 మెంబర్స్ వచ్చారా రాలేదా. ఈ విధంగా మీరు రిప్రజెంట్ చేయాలండి. ఇలా చూడండి. ఇప్పుడు 10 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10th టుక్ పార్ట్ ఇన్ ద క్విజ్. 10 స్టూడెంట్స్ ఉన్నారు అంటే టోటల్ స్టూడెంట్స్ ఎంత 10 మెంబర్స్. అంటే మనం బాయ్స్ నెక్స్ట్ అనుకుంటే గర్ల్స్ని y అనుకుంటే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ 10. నంబర్ ఆఫ్ బాయ్స్ x మెంబర్స్. ఫస్ట్ ఇక్కడ రాద్దామండి. లెట్ బాయ్స్ x అండ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు y. ముందు ఫస్ట్ రాద్దాం. లెట్ బాయ్స్ బి x అండ్ గర్ల్స్ బి y అని రాసుకుందాం. ఇస్ టోటల్ స్టూడెంట్స్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ 10.
నెక్స్ట్ నంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది ఉన్నారంటే ఎక్స్ మెంబర్స్ అని ముందే అనుకున్నాం కదా. నంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, ఆ బాయ్స్ మీద నలుగురు ఎక్కువ, అంటే వై ఈజ్ ఈక్వల్ టు అంటే గర్ల్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత, బాయ్స్ మీద నలుగురు ఎక్కువ. ఎందుకంటే అది ప్రాబ్లంలోనే మనకు వివరంగా చెప్పాడు కదా, టోటల్ ఇచ్చాడు, అదేవిధంగా ఒకళ్ళు గర్ల్స్ ఎట్లా మంది ఉన్నారో కూడా ఇచ్చేసాడు. దాని ప్రకారం మనం రాసేసుకున్నాము. ఆ రెండింటికి కూడా ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 10 మనం ఒక గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయమన్నాడు కాబట్టి మనం గ్రాఫ్ని ఎట్ రాసుకుంటాం, ఎమ్ ఈజ్ ఈక్వల్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి రూపంలో రాసుకోవాలి కదా. వై ఈజ్ ఈక్వల్ టు 10, ఈ ఎక్స్ అటు తీసుకొస్తే మైనస్ ఎక్స్ అయింది. ఇంకా రెండోది కూడా ఆల్రెడీ అదే రూపంలో ఉంది, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4 రూపంలోనే ఉంది. ఇక గ్రాఫ్ మనకి ఇద్దామండి, ఈ రెండింటికి కూడా గ్రాఫ్నికి ఇద్దాం. ఎట్లా, వై ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ ఎంత అనుకుందాం, x2 అనుకున్నాం అనుకోండి, 10 మైనస్ 2 8 అవుతుంది వై. x3 అనుకుందాం అండి, 10 మైనస్ 3 7 అవుతుంది వై. x4 అనుకుందాం అనుకోండి, 10 మైనస్ 4 6 అవుతుంది వై. అదేవిధంగా ఎక్స్వైలు ఎట్లా 2 3 3 7 2 8 3 7 4 6 ఆ విధంగా వచ్చింది. దీన్ని రిప్రజెంట్ చేసేసాము. ఇవన్నీ ఎక్స్, ఇవన్నీ నెక్స్ట్ ఏమేమో వై కదా, వై ఎక్స్ మీద ఎక్స్ 2 కాబట్టి ఇక్కడ 2 అనుకున్నాం, 8 ఉంది ఇక్కడ రాసేసాం. అదేవిధంగా x3 అనుకున్నాం 3, ఇదేమో 7 y7 రాసేసాం. ఇది 4 అనుకుందాం, x4 అనుకుంటే ఇదేమో 6 రాసేసుకున్నామండి. ఎస్, ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ ఉంది, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4 ఉంది. దీన్ని కూడా ఈ విధంగా టేబుల్ రాసుకున్నాం. ఈ రెండు టేబుల్ని కూడా మనం అక్కడ రిప్రజెంట్ చేసాము, ఇక్కడ గ్రాఫ్ పేపర్ మీద రిప్రజెంట్ చేసాము. ఏ లైన్ కా లైను, ఈ లైన్ ఏమిటి, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4, ఈ లైన్ ఏమిటి, వై ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ ఎక్స్. అక్కడ గ్రాఫ్ దగ్గర దే లైన్ కా లైన్ మీద రాసేసేయండి. ఇక్కడ ఈక్విలిబ్రియం పాయింట్ ఏమిటి, ఇది రెండు కూడా ఖండించుకుంది. ఇక్కడ ఎంత వచ్చింది, దీని మీద ఏమో బాయ్స్ కదా, బాయ్స్ 3 వస్తే గర్ల్స్ 7 మెంబర్స్ వచ్చింది. దేర్ఫోర్ బాయ్స్ ఆర్ 3, గర్ల్స్ ఆర్ 4 టు పార్ట్. అదే కదా మనకు అడిగింది కూడా, అదే విధంగా ఏ విధంగా అడిగాడో ఆ విధంగా మనం రిప్రజెంట్ చేసాం. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఈ విధంగా రాయండి, ఈజీగా 5కి 5, 8కి 8 మార్క్స్ ఈజీగా వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.